అందరికీ నమస్కారము. డయాబెటిక్ వాళ్ళకి ఒక మంచి డైట్ ప్లాన్ చెప్తాను. ఇది నా ఎక్స్‌పీరియన్స్ తోటే చెప్తున్న ప్లాన్ ఇది. గత 10 సంవత్సరాలుగా నేను డయాబెటికే నేను కంట్రోల్‌లో పెట్టుకుంటున్నాను. నా అలవాట్లు, నా ఆహారపు అలవాట్లు, నా లైఫ్ స్టైల్ కొంచెం వేరేగా ఉంటుంది. నా ఎక్స్‌పీరియన్స్ తోటి మీకు ఈ వీడియో చేస్తున్నాను. చాలా ఈజీ అండి. ఏం లేదు, డయాబెటిక్ మనల్ని ఏం చేయలేదు. కొంచెం కొన్ని టిప్స్ పాటించామంటే గనక. ఈ వీడియో చివర్లో మీకొక 2 డ్రింక్స్ కూడా చెప్తాను. అది రోజు పొద్దున పరగడుపున తాగాల్సిన మంచి ఔషధమైన డ్రింక్స్. మంచి పానీయాలు. అవి తాగాలి డైలీ. నేను రోజు తాగుతాను. సో, బై ద వే మై నేమ్ ఈస్ డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఒక 10 పాయింట్స్ చెప్తాను. మీరు చక్కగా రాసుకోండి. లేదా మనసులో పెట్టుకోండి. లేదా స్క్రీన్‌షాట్ తీసుకోండి. నేను చివర్లో కూడా ఇస్తాను ఒకసారి. సరే, ఏంటి ఆ పాయింట్స్ అంటారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఎక్కువ నీళ్లు తాగాలి. నీళ్లు తాగుతూ ఏంటంటే ఇది షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది అంటారు. కాబట్టి నీళ్ళు ఎక్కువ మంచిగా తాగండి. దాహం వేసినా అవ్వకపోయినా ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని తాగండి. రోజులు 7-8 గ్లాసుల నీళ్ళు కనీసం తాగాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. తర్వాత సెకండ్ ఏంటంటే రైస్ అండ్ ఆలుగడ్డ. అన్నము, తెల్లన్నము, ఆలుగడ్డ ఈ 2 అవాయిడ్ చేయాలి. అవాయిడ్ ద రైస్ అండ్ పొటాటోస్. ఈ 2 ఏంటంటే దీంట్లో కార్బోహైడ్రేట్ బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 2ని అవాయిడ్ చేయమంటారు. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, నడుస్తుంది. కానీ రెగ్యులర్గా తినకూడదు. మనము మ్యాక్సిమం సౌత్ ఇండియన్స్ అంతా అన్నం తింటాం కదా, రైస్ ఈటర్స్ కదా. అన్నం ఎట్లా అవాయిడ్ చేయాలి మేడం అంటారా? బ్రౌన్ రైస్ తీసుకోండి. నేను తీసుకుంటాను బ్రౌన్ రైస్. ఏం లేదండి, బ్రౌన్ రైస్ మంచిగా కడిగేసి వేడి నీళ్ళల్లో 1కి 3 గ్లాసుల నీళ్లు నానబెట్టండి. వేడి నీళ్ళల్లో 1 గంట నానితే సరిపోతుంది. కుక్కర్లో 3 విజిల్లు వచ్చినాక తీసేసేయండి. లేదా చాలా సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉంచేసి తీసేసేయండి. చక్కగా ఉడుకుతుంది బ్రౌన్ రైస్ అలవాటు పడితే వైట్ రైస్ తినడం చాలా కష్టం. బాగుండదు వైట్ రైస్. బ్రౌన్ రైసే బాగుంటుంది, మంచిది, ఒంటికి కూడా మంచిది. వైట్ రైస్లో ఏముందండి, మొత్తం పొట్టంతా తీసేసి మనకు అట్లా ఇచ్చారు. అది ఎలా ఉంటుంది? సో, బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోండి. వైట్ రైస్ అండ్ పొటాటోస్ స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయండి. ఇంకా తర్వాత భోజనం చేసిన తర్వాత ఎప్పుడు పడుకోకూడదు. నెవర్ లై డౌన్ ఆఫ్టర్ ద మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు. ఏ మీల్ తీసుకున్నా కానీ మీరు బెడ్ దగ్గరికి వెళ్ళకండి. ఏం చేయాలి అంటారా? కూర్చోండి కాసేపు, తర్వాత నడవండి. 5-10 నిమిషాలు కనీసం నడవాలి. నడిస్తే మంచిది. మనకి ప్యాంక్రియాసిస్కి ఒక యాక్టివేషన్ అనమాట. దానికి ఒక మూమెంట్ ఉంటుంది. సో కాబట్టి నడవడం మంచిది, పడుకోవడం అస్సలు తగదు. ఇంకా ఫుడ్ కూడా 1/3 క్వాంటిటీనే తీసుకోమంటారు. ఎప్పుడైనా ఎక్కువ తినకూడదు. పొట్ట నిండా అందరిలాగా మనం వేసుకోకూడదు. వేసుకున్నామంటే అది ఓవర్లోడ్ అయిపోతుంది. ఓవర్లోడ్ అయినప్పుడు ప్యాంక్రియాసిస్కి అక్కడ బర్డన్ పడుతుంది. మళ్ళీ అది చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇదంతా సైకిల్ అనమాట. అందుకని ఎక్కువ క్వాంటిటీ అస్సలు తినకూడదు. ఇక నెక్స్ట్ పాయింట్, స్మాల్ మీల్, స్మాల్ ఇంటర్వెల్. కొద్దిగా తినాలి. కొద్ది టైంలో తింటూ ఉండాలా. కొంచెం ఎక్కువ తినలేం కాబట్టి కొంచెం తింటే మళ్ళీ కాసేపటికి ఆకలేస్తుంది. అట్లా 2 గంటలకు 3 గంటలకు ఒకసారి ఏదో ఒకటి లోపల వేసుకుంటూ ఉండాలి. ఏం వేసుకోవాలి లోపల అంటారా? కొన్ని ఐటమ్స్ చెప్తాను. స్ప్రౌట్స్, ఇంకా తినాల్సిన మనకు కొన్ని పండ్లు ఉంటాయి, లేకపోతే బిస్కెట్స్ కొన్ని ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. అలాంటివి ఏదైనా కొంచెం చిన్న పెట్టుకోండి దగ్గర. పెట్టుకొని అవి కొంచెం మెల్లమెల్లగా ఇంత వేసుకుంటే సరిపోతుంది. అట్లా స్మాల్ క్వాంటిటీ, స్మాల్ ఇంటర్వెల్. ఇంకా తర్వాత ఫైబర్ రిచ్ ఫుడ్ని ఎక్కువగా వాడండి. ఫైబర్ రిచ్ అంటే సలాడ్స్ తీసుకోవచ్చు, గ్రీన్ వెజిటబుల్స్, ఆకుకూరలు, కాయగూరలు మంచివి. అండ్ ఇంకా తర్వాత స్ప్రౌట్స్, మొలకెత్తిన విత్తనాలు, ఇవన్నిట్లో మంచి ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ని మన డైట్లో పక్కా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకొక నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఉప్పు, కారం అండ్ ఆయిల్, నూనె, ఈ 3 తగ్గించాలా. మన తెలుగు రాష్ట్రాలలో ఉప్పు, కారాలు, నూనెలు బాగా వేసుకొని వేయింపుకు తినడం బాగా అలవాటు అయిపోయింది. నేను ఆల్ ఓవర్ ఇండియా చాలా ప్లేసెస్ చూశాను. కన్యాకుమారి నుంచి లేహ్-లద్దాఖ్ దాకా వెళ్ళాను. ఎంతోమందిని, ఎన్నో రాష్ట్రాలు, ఎంతోమంది వంటకాలు నేను రుచి చూసి చెప్తున్నాను. ఎవ్వరు మనంత ఎక్కువ తినరండి. మనం బాగా తింటున్నాము. ఉప్పు, కారాలు, నూనెలు అవన్నీ బాగా వేపుకొని తింటున్నాము. ఇది కొంచెం తగ్గిస్తే మంచిది. అవాయిడ్ చేయాలి. స్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళకైతే అస్సలు అలౌడ్ కాదు. మామూలు వాళ్ళు కూడా తగ్గిస్తే కొంచెం హెల్దీగా ఎక్కువ కాలం రోగాలు రాకుండా ఉంటాము. ఉప్పు, కారం, నూనెలు ప్లస్
ఇంకా మైదా ఒకటిను. ఆ మైదాతో ఐటమ్స్ కూడా ఎప్పుడో ఒకసారి నడుస్తుంది కానీ రెగ్యులర్గా దాన్ని మనం పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్గా ఉంచుకోకూడదు. ఇక నెక్స్ట్ ఇంకొకటి, చక్కెర పూర్తిగా మానేయాలి. ఒక్కసారి ఎప్పుడన్నా ఒక వారానికి ఒకసారి ఒక స్వీట్, ఒక చిన్న ఐస్ క్రీమ్ ఓకే, కానీ రెగ్యులర్గా వద్దు. చక్కెర మానేయాలి కదా, మనం బెల్లం తినొచ్చా అంటారు. బెల్లము చక్కెర రెండు అక్క చెల్లెళ్ళే అండి. సో కాబట్టి రెండు అవాయిడ్ చేయండి. నేనైతే ఆ చక్కెర ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్ ఏదైనా చూసినా అంటే అది పాయిజన్ అని ఫీల్ అవుతాను. అది పాయిజన్ మనకి, ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ మనకి. కాబట్టి సో దాన్ని ఒక విష పదార్థంగా చూసి దాని వంక, దాని జోలికి వెళ్ళకపోవడమే మంచిది. కొంచెం కంట్రోల్, నోటి మీద కంట్రోల్ ఉంటే మనకి ప్రాబ్లమే ఉండదు. ఇంకా నెక్స్ట్ కొన్ని ఫ్రూట్స్ రికమెండెడ్. ఆ రికమెండెడ్ ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు. ఏం ఫ్రూట్స్ తీసుకోవచ్చు అంటే, ఒకటి జామకాయ, ఆపిల్ పండు, ఆరెంజెస్ వస్తాయి, కమలా పండ్లు వస్తాయి, కమలా పండ్లు, బత్తాయిలు, ఇవి మనకి అలౌడ్. ఇలాంటి ఫ్రూట్స్ ఎప్పుడైనా మనం పెట్టుకొని తినొచ్చు శుభ్రంగా. ఎందుకంటే న్యాచురల్ స్వీట్, ఆ స్వీట్ మనకి హానికరం కాదు కాబట్టి. ఇవి ఒకటి. ఇంకా లాస్ట్ పాయింట్, ఎక్సర్సైజెస్ అండ్ మంచి నిద్ర. మన బాడీకి ఎక్సర్సైజెస్ ఇస్తేనే ఆ ప్యాంక్రియాసెస్ యాక్టివ్గా ఉంటుంది. కంపల్సరీ అండి. వాకింగ్ వెళ్ళడము, యోగా చేయడం, ఇవన్నీ, ఇంకా కపాలభాతి, ప్రాణాయామం చేయడం, ఇట్లాంటివన్నీ కంపల్సరీ. ఇవి చేసినంత కాలం యాక్టివ్గా ఉంటారు. కింద పడకుండా ఉన్నామంటే మనం ఎవరి మీద డిపెండెంట్ అయ్యి ఉండము. కాబట్టి సో ఎక్సర్సైజెస్ అండ్ మంచి నిద్రపోవడం కూడా. నిద్ర లేకపోతే కూడా మనకి ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఈ రెండు కొంచెం మేనేజ్ చేసుకోండి కంపల్సరీ. మొత్తం 10 పాయింట్స్ చెప్పాను. ఒకసారి రీక్యాప్ ఇవ్వనా? ఒకటి, మంచిగా నీళ్లు తాగాలి, అండ్ రైస్, పొటాటోస్ రెండు అవాయిడ్ చేయాలి, అండ్ తిన్న తర్వాత ఎప్పుడైనా పడుకోకూడదు, 1/3 ఆఫ్ ద క్వాంటిటీ ఫుడ్ తీసుకోవాలి, అండ్ స్మాల్ మీల్స్ స్మాల్ క్వాంటిటీలో తీసుకోవాలి, అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ మీరు ఎక్కువ తీసుకోండి, సాల్ట్, స్పైసెస్, ఆయిల్ ఈ 3 అవాయిడ్ చేయండి. చక్కెర, బెల్లం అయితే అసలు మనకు పాయిజనే. ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఇందాక చెప్పినట్టుగా గోవా, జామకాయ, యాపిల్ కానివ్వండి, ఆరెంజ్, స్వీట్ లెమన్, ఇవన్నీ తీసుకోవచ్చు. ఎక్సర్సైజెస్ లాస్ట్లో అండ్ మంచి నిద్ర, ఇవన్నీ అవసరం. 10 పాయింట్లు చెప్పాను కదా. 10 పాయింట్లు కాకుండా లాస్ట్లో మీకు చెప్పబోయేది ఒక 2 డ్రింక్స్ నేను రోజు పొద్దున్నే పడిగడుపుని తాగుతాను. ఏంటవి అంటారు? పొద్దున్న లెగంగానే నేను ఏం చేస్తానంటే, ఎప్పుడు మా ఇంట్లో నేను మిక్సీలో మెంతులు తిప్పేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను చిన్న డబ్బాలో. అయితే అది ఒక చెంచా తీసి ఒక గ్లాస్ నీళ్ళల్లో, అంటే ఒక గ్లాసులో వేసి దాంట్లో నీళ్ళు పోసి పెడతాను. నార్మల్ నీళ్ళే, గోరువెచ్చనే కావు, ఏం కావు, నార్మల్ నీళ్ళు. ఒక గ్లాస్ నిండా మెంతుల పౌడరు అండ్ నీళ్ళు వేసి పెడతాను. అది ఒక అరగంట అలా ఉంచేస్తాను. ఉంచిన తర్వాత దాన్ని ఇట్లా కలిపేసి దాన్ని వడగట్టేస్తాను. మనకి ఆ మెంతులు అదంతా అవసరం లేదు, ఓన్లీ నీళ్లు సరిపోతుంది. దాంట్లో రావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ వచ్చేస్తాయి. సో కాబట్టి అలా కలిపేసి ఆ మెంతుల నీళ్ళని ఒక గ్లాస్ రోజు పొద్దున్నే లగవంగానే ముందు చేసే పని ఇది నేను. తర్వాత ఇంకొక అరగంట గ్యాప్ ఇచ్చాక మునగాకు పౌడర్ నా దగ్గర ఎప్పుడు డబ్బాలో చేసి పెట్టుకుంటాను, ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను. మునగాకు గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను నేను. ఆ మునగాకు పౌడర్ మా ఇంట్లో డబ్బాలో ఉంటుంది. ఆ పౌడర్ మంచిగా స్మూత్ పౌడరు. దాన్ని తీసుకెళ్ళి ఒక చెంచా తీసుకెళ్ళి ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్లో వేసి కొంచెము పింక్ సాల్ట్ అంటారు చూడండి, ఆ పింక్ సాల్ట్, కొంచెం నిమ్మకాయ పిండేస్తాను. దాంట్లో వేడి నీళ్ళు పోస్తాను. వేడి నీళ్ళు పోసి మొత్తం కలుపుకొని ఇది మెల్లగా కూర్చొని ఒక చోట కూర్చొని తాగుతాను. ఈ 2 డ్రింక్స్ నేను పొద్దున కంపల్సరీగా తీసుకుంటాను. ఎందుకంటే డయాబెటిక్ వాళ్ళకి ఈ 2 యూజ్ అవుతాయి. మునగాకు పొడిది అండ్ ఇంకొకటి ఏంటిది, మెంతి పిండిది, ఈ 2. ఇక తర్వాత నేను వాకింగ్కి వెళ్ళడమైనా, యోగా అవన్నీ చేయడమైనా అవన్నీ మెల్లగా చేసుకుంటాను. ఈ 2 డ్రింక్స్ సింపుల్ అండి. మన ఆహారపు అలవాట్లు చక్కగా ఉండి, మంచి నిద్రపోయి, మంచి ఎక్సర్సైజ్ చేస్తే కనుక ఏమి చేయలేదు, ఇది చక్కగా హెల్తీగా హ్యాపీగా ఉంటాం అంతే. ఇప్పుడు కాలంలో చాలా ప్రతి ఇంట్లో ఒక 2-3 ఉంటున్నారు డయాబెటిక్ వాళ్ళు. కంట్రోల్ చేసుకుందాం, ఏముంది దాంట్లో, ఏం లేదు, అంతే సింపుల్. సో టాక్ యూజ్ అవుతుంది అనుకుంటాను. తప్పకుండా మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి అండ్ యాక్టివ్గా, హెల్తీగా, చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్, గుడ్ లక్.